హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. చూడండి ఫ్రెండ్స్, అనూహ్యంగా గ్లోబల్ క్యూస్ అన్నీ డౌన్ అయినా కూడా, అలాగే నాస్డాక్ భారీ ఫాల్ డౌన్ అయినా కూడా మన మార్కెట్స్ ఓపెనింగ్లో కాస్త వీక్నెస్ చూపించినా కానీ ఓవరాల్గా మంచి ర్యాలీ వైపు వెళ్ళాయి. ఫుల్ గ్రీన్ క్యాండిల్ పడింది. సో ఓవరాల్గా ఏం చెప్పొచ్చు అంటే సింపుల్గా బల్లు కొంత తలన్నరికి బుల్ తొడగొట్టింది అని చెప్పొచ్చు అనమాట. సో దానికి కారణాలు ఏంటి, మన మార్కెట్ యొక్క స్ట్రెంత్కి కారణాలు ఏంటి, ఈ ర్యాలీ ఫర్దర్గా కంటిన్యూ అవుతుందా, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే అద్భుతమైన ప్రాఫిట్స్ పోస్ట్ చేయడంతో జస్ట్ డేలో Q1 రిజల్ట్స్ అప్డేట్తో ఏంటంటే 20% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అయింది. సో క్లోజింగ్లో ఆ నెంబర్ ఉండకపోయినా ఓవరాల్గా ఏంటంటే సో ఇంట్రాడేలో 20% దాకా ర్యాలీ, సో అనూహ్యమైన ర్యాలీ అనేది జస్ట్ డేలో వచ్చింది. సో చూడండి, అలాగే న్యూజెన్ యొక్క Q1 రిజల్ట్స్, సో ప్రాఫిట్ సగంకి పడిపోవడంతో ఏంటంటే 6% డిప్ అయింది. దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం లేదు, ఎందుకని అనేది నేను చెప్తాను ఈ వీడియోలో. అలాగే ఫాల్ డౌన్లో IRFC స్టాక్స్ అలాగే RVNL స్టాక్స్ ఉన్నాయి. కారణాలు ఏంటి, టాటా పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ ఏంటో చూద్దాం. సో ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్స్ని, వాడి యొక్క స్ట్రెంత్ని, ఫర్దర్ మూమెంట్ని అంచనా వేసి సింపుల్గా వీడియోని ఎండ్ చేసే ప్రయత్నం అనేది చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది సో మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో అలాగే అంటే కొత్త వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్తాను. సో ఖచ్చితంగా ఏంటంటే ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అలాగే మార్కెట్ యొక్క వ్యూ ఇట్లాంటివి ఏంటంటే మీకు బెనిఫిట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక 3 months అబ్జర్వ్ చేయమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మనకి టైం వచ్చేసరికి 3:05 అయింది అరౌండ్. సో ఇంకా ఏంటంటే మార్కెట్ క్లోజ్ అవ్వడానికి 25 minutes ఉంది. సో మనందరికీ తెలిసిన విషయమే, మరొకసారి చెప్తున్నాను బిగినర్స్ కోసం, లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ రేంజ్లో యావరేజ్ వాల్యూని మాత్రమే క్లోజింగ్గా వేస్తారు. అంతేగాని 330కి ఏ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ మీద మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ఉండదు. సో మార్కెట్లో క్లోజింగ్ ప్రైస్ అనేది లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ అంటే ఈ సెషన్లో, సో ఏ రోజైనా సరే 3 to 330 లో హై వాల్యూస్ ఉంటాయి కదా, యావరేజ్గా ఎంత ట్రేడ్ అయింది అనేది ఉంటుంది కదా. సో ఆ యావరేజ్ వాల్యూ అనేది తీసుకొచ్చి ఏం చేస్తారంటే క్లోజింగ్ ప్రైస్ అనేది చేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇనీషియల్ మూమెంట్స్లో గ్యాప్ డౌన్ అయింది. సో కానీ సడన్గా స్పైక్ అయ్యింది. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే డిప్ అయింది, కిందకి వెళ్తుంది అని అనిపించింది. సో మనకి 24,510 దాకా కూడా వెళ్ళింది. సో 24,584 దగ్గర మనం లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌన్ సైడ్ వ్యూ అనుకున్నాం. సో అయితే ఏంటంటే మనం అనుకున్న దాకా వెళ్లకుండానే మధ్యలో ఏంటంటే సడన్ స్పైక్స్, కొన్ని సెకండ్స్ మ్యాటర్ ఆఫ్ మీకు అప్డేట్ చేద్దాం అనుకునే లోపే సడన్ స్పైక్స్ అయింది. సో ఏదైనా కానీ మన వ్యూ వర్కౌట్ అవ్వలేదు. 24,633 దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని ఆపేసాము. దాని తర్వాత హెవీ వోల్టాలిటీ మీరు చూశారు. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ మాత్రం ఏంటంటే హెవీ వోల్టాలిటీతో ర్యాలీ అనేది తీసుకొని ఫుల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతూ ఉంది అని చెప్పచ్చు. సో మన మార్కెట్లో ఇంతలా స్ట్రెంత్ రావడానికి కారణం ఏంటంటే గ్లోబల్ క్యూస్ అన్నీ బాగానే ఉన్నప్పుడేమో సో పైకి వెళ్ళలేక ఇబ్బంది పడింది. సో ఇక్కడ గ్లోబల్గా అంత బ్యాడ్ ఉంది, నాస్డాక్ పడిపోయినా కూడా పెరగడానికి కారణం ఏంటంటే ఆర్డర్లు ఏంటంటే సెల్ ఆర్డర్లు. చూడండి, ఇనీషియల్గా వాళ్ళు సెల్ చేయడానికి ట్రై చేశారు, మీరు చూసుంటే కనుక ఇలా లేసి సో కిందకు పట్టడానికి ఫోర్స్ఫుల్గా నెట్టారు. కానీ ఏంటంటే సో మా ఆర్డర్లు దొరక్క ఏంటంటే రివర్స్లో వాళ్ళు ఏం చేశారంటే బై చేశారు. సో ఆ విషయం అనేది మనకి అర్థమయ్యేటప్పటికి కొంచెం పైకి వెళ్ళింది. కానీ సో సెల్ కొట్టి చివరి దాకా ఉందాం అనుకుని ఇంకా పడుతున్నాం ఆశగా ఉన్న వాళ్ళకి మాత్రం చాలా దెబ్బే అని చెప్తాను. మన వ్యూ అనేది ఒక్కొక్కసారి వర్కౌట్ అవ్వదు. అవునప్పుడు ఏంటంటే మనం బయటికి రావాలి. సో బయటకు వచ్చిన తర్వాత పైకి వెళ్తుంది కదా అని మనం ఏంటంటే పైకి అప్ సైడ్ వ్యూ తీసుకుంటే ఏమవుతుంది అంటే ఆ వోలటాలిటీలో మన స్టాప్లో సిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇట్లాంటి మార్కెట్లో. సో ఓవరాల్గా ఏంటంటే నా వ్యూ అనేది మరొకసారి వర్కౌట్ అవ్వలేదు. సో ఒప్పుకుంటున్నాను, మార్కెట్ అనేది మళ్ళీ ఏంటంటే పైకి సో అగ్రెసివ్గా వెళ్తుంది. సో లోయర్ లెవెల్లో వాళ్ళు హెవీగా బై ఆర్డర్స్ అనేది వాళ్ళ రిలీజ్ చేశారు, కిందకి వెళ్ళడానికి ట్రై చేశారు కానీ కుదరలేదు అనేది. సో కుదరలేదంటే అంత ప్యానిక్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చూడండి, మనలో మీలో కూడా చాలామంది ఎవరైనా ఇంతలా పైకి వెళ్తుంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో చాలా తక్కువ మంది ఉంటారు, అర్థమవుతుందా. సో దానివల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ సెల్ చేసినప్పుడు ఆర్డర్లు బై ఆర్డర్లు దొరకలేదు. సో అందువల్లే వాళ్ళు ఏం చేశారంటే రివర్స్లో వాళ్ళే బై చేసి మార్కెట్ని పైకి తీసుకెళ్లారు. అలాగే IMF ఇచ్చిన థింగ్ కానీ ఇతరత్ర థింగ్స్ కానీ అవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. అలాగేనంటే
యుఎస్ చైనా ఈ ట్రేడ్ వార్ అది కూడా ఏంటంటే మనకి బెనిఫిట్ అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ అనుకొని ఉండొచ్చు అనమాట. సో ఏదైనా కానీ పెరిగింది కాబట్టి ఫేవర్గా థింగ్స్ మాట్లాడచ్చు. కానీ ఓవరాల్గా ఏం జరిగింది అని అంటే బయింగ్ జరిగింది స్టాక్ మార్కెట్లో. అదైతే కనుక వాస్తవం. లోయర్ లెవెల్లో నుంచి జరిగింది బయింగ్. సో మనకి గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్ళి సెల్ ఆఫ్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక ఫోర్స్ఫుల్గా ఏంటంటే పైకి వెళ్ళారు. సో అదనమాట. కాబట్టి సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. మార్కెట్ అయితే కనుక చక్కగా వెళ్ళింది అని చెప్పి చెప్పచ్చు. సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అని అంటే రేపు గ్లోబల్ క్యూస్ బాగుంటే కనుక హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యి మళ్ళీ వోల్టాలిటీ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇంత పాజిటివ్ క్యాండిల్ పడిన తర్వాత ఏంటంటే మెజారిటీ పీపుల్ అగైన్ ఏంటంటే మళ్ళీ బైలోకి మారుతారు. అందువల్ల ఏంటంటే సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ మళ్ళీ వోల్టాలిటీ అనేది దారితీస్తుంది మార్కెట్. మీరు రేపు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత మనం ఇంపార్టెంట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జస్ట్ డైల్. చాలా రోజుల తర్వాత మార్కెట్లో ఏంటంటే ఇది టాప్ న్యూస్లో నిలబడింది అనమాట. సో రెవెన్యూ చూస్తే 14% ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెరిగింది. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ చూస్తే కనుక సో చాలా ఇంప్రూవ్ అయ్యారనమాట. సో మనకి ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్జిన్ పర్సంటేజ్ చాలా పెరిగింది. మార్జిన్ పెరగడంతో ఏంటంటే ప్యాట్లో ఆ రిఫ్లెక్షన్ కనిపించింది. అందుకే 69% ప్రాఫిట్ అనేది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు తీయగలిగారు. 141 crores నిలబడింది అనమాట. సో ఇట్లా సడన్గా పాజిటివ్ న్యూస్, సడన్గా మంచి న్యూస్ రావడంతో సో మళ్ళీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దాని వైపు చూడటం వల్ల ఓపెనింగే హైయర్ లెవెల్లో ఓపెన్ అయ్యింది. కానీ ఆ తర్వాత కూడా అగ్రెసివ్గా బయింగ్ వచ్చింది. ఒకసారి జస్ట్ డైల్ యొక్క క్యాండిల్ స్టిక్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ డైల్ యొక్క చార్ట్ చూస్తే సో గ్యాప్ అప్ అయ్యి ఫుల్ గ్రీన్ క్యాండిల్. సో ఎంత స్ట్రెంతీ క్యాండిల్ పడిందో సో సూపర్ అని చెప్పి చెప్తాను అనమాట. సో ఇంతలా ర్యాలీ రావడానికి కారణం అయితే కనుక దాని రిజల్ట్స్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఐఆర్ఎఫ్సి, ఆర్వీఎన్ఎల్ సో ఇవన్నీ కూడా ఏంటంటే డిప్ అయ్యాయి. 6% దాకా ఇంట్రాడేలో డిప్ అవడం, సెల్ ఆఫ్ రావడం కారణం ఏంటంటే రైల్వే స్టాక్స్లో సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది. ఎందుకంటే మనం చూస్తే కనుక లాస్ట్ 1.5 yearలో బాగా పెరిగాయి. 20% 200% దాకా ర్యాలీ అయ్యాయి. సో మనం ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే కనుక 80p 90pకి వెళ్ళిపోయాయి. సో అందువల్ల ఓవర్ వాల్యుయేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. సెల్ ఆఫ్ అని నేను అన్న కానీ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆ స్టాక్స్లో మనం చూస్తూ ఉన్నాం అనమాట. అది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే న్యూస్ అండ్ సాఫ్ట్వేర్. సో న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ ఎంత గ్రో అయిందో, ఎలా గ్రో అయిందో మీరందరూ చూశారు. సో దీని గ్రోత్ గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాము, రైట్. సో ఇక్కడ Q1 అప్డేట్ చూడండి. నెట్ ప్రాఫిట్ అనేది క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 55% డిప్ అయింది. సో రెవెన్యూ 16% డిక్లైన్ అయింది. సో మార్జిన్ అనేది తగ్గింది. మీరు చూడండి, ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ చూసినా, అంతకుముందు ఇయర్స్ చూసినా, మీరు కంటిన్యూగా లాస్ట్ ఇయర్స్ అన్నీ చూడండి. న్యూస్ అండ్ సాఫ్ట్వేరు మేజర్ టైమ్స్లో Q1 ఇలాగే ఉంటుంది. సో Q2, Q3, Q4 బాగుంటుంది. సో Q1 బాగోపోవడంతో ఏంటంటే ఆ స్టాక్ని డిస్కౌంట్ చేస్తారు ప్రతి ఇయర్. మనం ఈ పాయింట్స్ చాలాసార్లు డిస్కస్ చేసాం. ఎవ్రీ ఇయర్ మనం ఈ పాయింట్స్ డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకనంటే Q1 సబ్స్క్రిప్షన్ బేస్డ్ బిజినెస్ మోడల్ కదా వాళ్ళది. అంటే ముందు వాళ్ళు పే చేసుకొని సర్వీస్ వాడుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ 365 ఉంది, క్యాష్ ప్రెస్కి యాంటీవైరస్ ఉంది. ఇవేంటంటే మనం ముందు కొనుక్కొని ఆ సీడీఏ కానీ ఆ కీ కానీ కొనుక్కొని దాని తర్వాత ఏంటంటే మనం యూజ్ చేసుకోవాలి. అంటే ముందు బై చేయాలి, పే చేసుకొని ఆ సర్వీస్ వాడుకోవాలి, అంతే కదా. సో అట్లాగే ఈ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క Q1 రిజల్ట్స్ ఏంటంటే వాళ్ళ Q1లో ఏంటంటే ఎందుకని అంటే వాళ్ళకి తక్కువ వస్తాయి అన్నమాట. సబ్స్క్రిప్షన్స్ అనేవి తక్కువ వస్తాయి. Q1 డల్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ అలాగే ఉంటుంది. కాబట్టి స్టాక్ పడిపోతుంది. కామన్గా ఏంటంటే రీసెంట్ క్వార్టర్తో చూస్తారు పీపుల్, దాన్ని పడేస్తారనమాట. సో అది కామన్. కానీ ఓవరాల్గా ఇయర్లీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది స్టాకు. సో గతంలో మనకి ఎలా ఈ గ్రోత్ అయింది అనేది మనం చూసాము, డిస్కషన్ కూడా చేసాము. సో కాబట్టి Q1 అప్డేట్గా చూడండి అని చెప్పి చెప్తానమాట. సో 6% కాదు, ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పడుతుంది. కాకపోతే ఏంటంటే డిస్కౌంట్ అవ్వడం అనేది స్టాక్ మంచిదే అని చెప్పి చెప్తానమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్వార్టర్ అనుకున్నట్టు రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ చేయాలంటే జరిగే పని కాదు. Q1 కామనే ఈ స్టాక్కి, ఈ కంపెనీకి పర్ఫార్మెన్స్ అనేది డౌన్ కామన్గానే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టాటా పవర్. సో టాటా పవర్ రెన్యూబుల్ సో టు సైన్ MOU విత్ NHPC రెన్యూబుల్ ఫర్ రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్స్ అనమాట. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంటంటే MOU చేసుకున్నారు. సో అది టాటా పవర్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్పచ్చు. చూడండి సార్, స్టాక్ ప్రైస్ మూమెంట్కి న్యూస్ అప్డేట్స్కి ముడిపెట్టద్దు.
ఎందుకనంటే మార్కెట్లో న్యూస్ అప్డేట్ మనకు వచ్చింది అని అంటే ఆల్రెడీ స్టాక్ రియాక్ట్ అయి ఉంటుంది. న్యూస్ అప్డేట్ మార్కెట్లో చూస్తున్నామంటే మనమే లాస్ట్ పర్సన్. ఆ విషయం అనేది అర్థం చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో డౌన్ నడుస్తూ ఉంది, కవరింగ్ వచ్చింది, ఫ్రెష్గా సెల్ ఆర్డర్ రిలీజ్ చేశారు అనుకున్నాం. సో డౌన్కి వెళ్తుంది అనుకున్నాం, గ్యాప్ డౌన్ అవటం వల్ల ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వక జరిగిందనమాట. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, పడవలో అందరూ ఒకవైపు కూర్చుంటే ఇవతల వైపు లెగుస్తుంది కదా, అదే జరిగింది. సో అంతకు మించి ఇంటెన్షనల్ బయింగ్ అయితే కాదు. కానీ ఇంత ఫుల్ క్యాండిల్ పడిన తర్వాత ఏంటంటే దే మైట్ కంటిన్యూ ఫర్ సమ్ వాట్ అప్ అనమాట. సో కాబట్టి ఏంటంటే ప్రజెంట్ దీన్ని ఏంటంటే సో షార్ట్స్ కవరింగ్ ఫ్రెష్ బయింగ్ కూడా వచ్చింది అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవచ్చు. రేపు నేను అవైలబిలిటీలో ఉండను. సో మళ్ళీ ఏంటంటే తిరిగి మండే వస్తానన్నమాట. సో మాన్సూను తెలుసు కదా మీకు, 2 weeks బ్యాక్ నేను ఒక ట్రెక్ చేస్తాను, హెవీ ట్రెక్. అంత ట్రెక్ కాదు కానీ ఇది బ్యూటిఫుల్ ట్రెక్ అనమాట. మహారాష్ట్ర ట్రెక్ ఇది కూడా కదా, చాలా చూడడానికి చాలా బాగుంటుంది. లాస్ట్ ట్రెక్ ఏంటంటే చాలా డేంజరస్ ట్రెక్ అనమాట, ఉంటామా పోతామా అని అనిపించే ట్రెక్, అది హరిశ్చంద్ర గడ్డ అది. సో ఇది రేపు ఏంటంటే నేను చేసే ట్రెక్ ఏంటంటే రాజమాచి ట్రెక్. సో ఏంటంటే మహారాష్ట్రలో ఉన్న ట్రెక్స్లో బ్యూటీ చూడాలి అంటే చాలా నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ కావాలి అంటే మహారాష్ట్రలో వ్యూస్ డెఫినెట్గా ఏంటంటే రాజమాచి అని చెప్పి చెప్తాను. కాబట్టి రాజమాచి ట్రెక్ అనేది చేస్తున్నాను. సో అదనమాట. కాబట్టి ఏంటంటే ఇవాళ వెళ్తాను కాబట్టి రేపు అవైలబిలిటీ ఉండను, నైట్ వెళ్తాను నేను, అందువల్ల రేపు అవైలబిలిటీ అనేది ఉండను. మళ్ళీ మండే కల్లా మార్కెట్ కల్లా నేను అవైలబిలిటీలో ఉంటాను. కాబట్టి సండే వీడియో కూడా ఉండదు. ఈవినింగ్ నైట్ నాకు పాసిబిలిటీ ఉంటే చేసి వెళ్తాను వీడియో, లేకపోతే కనుక ఈ వీడియోనే ఫైనల్గా తీసుకోండి అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో ఇప్పుడు వ్యూ. సో ఓవరాల్గా నా వ్యూ అనేది వర్కౌట్ అవ్వలేదు. ఇలాగే ఒకసారి కూడా జరిగింది కదా, మీరు చూసుంటారు, లాస్ట్ ఫ్రైడే కూడా జరిగింది. సో మరొకసారి వర్కౌట్ అవ్వలేదు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.